రావటం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్‌గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ గూడా మనకు పాజిటివ్‌గా ఉంది. ఓవరాల్ కాంటెక్స్ట్ బిగ్గర్ పిక్చర్‌లో మనం చూస్తే పాజిటివ్‌గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇండియన్ ఇండిసెస్ మనం చూస్తే నిన్న నేను చూసేసరికి మధ్యాహ్నం ఆ సమయంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా పాజిటివ్‌గా లేదు. టాప్ లూజర్ ఐ థింక్ ఇన్ఫోసిస్, టీసీఎస్. ఫైన్. అయితే సర్వీస్ సెక్టారు నెగెటివ్‌గా ఉంది. బ్యాంక్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. బట్ రియాలిటీ చాలా స్ట్రాంగ్‌గా బూమ్‌గా కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్, ఫార్మా, మెటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిఎస్యూ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. అనే బ్రాడర్ సెన్స్ మనం కొద్దిగా పాజిటివ్ అవుట్‌లుక్ అనేది తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ మన యొక్క ఈ ఇండిసెస్. అదేవిధంగా గ్లోబల్‌గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నిన్న అన్నీ వీక్‌గా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ మన ఎస్పెషల్లీ బ్యాంకు ఇవన్నీ కూడా వీక్‌గానే పర్ఫార్మ్ చేసినాయి ఐటీ గాని. మళ్ళీ అగైన్ ఈరోజు డిఫరెంట్‌గా ఉంది. హాంకాంగ్ పాజిటివ్‌గా ఉంది. సౌత్ కొరియా పాజిటివ్‌గా ఉంది. ఫ్రాన్స్ పాజిటివ్‌గా ఉంది. రష్యా పాజిటివ్‌గా ఉంది. జర్మన్ పాజిటివ్‌గా ఉంది. యూరోప్ పాజిటివ్‌గా ఉంది. యూఎస్ 500 అంటే ఇది మనకి సెన్సెక్స్ లాగా అనుకోవచ్చు. వాళ్ళకి యూఎస్ మార్కెట్స్ ఇవి. ఇది పాజిటివ్‌గా ఉంది. లండన్ పాజిటివ్‌గా ఉంది. డౌ జోన్స్ ఇది యూఎస్‌కి సంబంధించిందే. బట్ లైక్ నిఫ్టీ అనుకోవచ్చు మన ఇండియాలో అలాగా. సో ఇది కూడా పాజిటివ్‌గా ఉంది. అండ్ మనకి నెగెటివ్‌గా ఉంది ఏషియా మార్కెట్, జపాన్ నెగెటివ్‌గా అయితే కనిపిస్తుంది. రెస్ట్ వరల్డ్ మొత్తం మనం చూసుకున్నట్లయితే గ్లోబల్‌గా పాజిటివ్‌గా సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఎకనామిక్ క్యాలెండర్ మనం చూసుకున్నట్లయితే లండన్‌కి సంబంధించిన జీడీపీ డేటా అయితే రావడం జరిగింది. అది ఎలా ఉందంటే నెగెటివ్‌గా ఉంది. దాని తర్వాత పీపీఐ డేటా రావడం జరిగింది. కోర్ పీపీఐ డేటా కూడా రావడం జరిగింది. యూఎస్‌కి సంబంధించింది. అది కూడా నెగెటివ్‌గా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ తగ్గాయన్నమాట. అంటే క్రూడ్ ఆయిల్ బావులు తగ్గాయి కాబట్టి ఇది పాజిటివ్ క్రూడ్ ఆయిల్‌కి. లైక్ కంట్రీస్ ఏంటంటే మనకి నెగెటివ్‌గా ఉంటాయి. బట్ ఒక్కరోజు ఒక వీక్ డెసిషన్ అనేది ఇంపాక్ట్ అయితే చేయదు. ఓవరాల్‌గా బ్రాడర్ సెన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఎనీహౌ ఇది నిన్నటి డేటా. ఈరోజు డేటా అనేది మనం చూస్తే యూఎస్‌కి సంబంధించిన డేటా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ రిమైన్స్ సేమ్ అనమాట. ఏదైతే 5.5 అనుకున్నారో ఎక్స్పెక్ట్ చేశారో అదే ఇంట్రెస్ట్ రేట్‌ని యూఎస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. విచ్ ఈస్ ఎ గుడ్ అనిపిస్తుంది. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావడం జరుగుతుంది. ఓకే. ఇండియాకి సంబంధించి అప్డేట్ అయితే రాలేదు. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ లండన్‌కి సంబంధించిన ఎంపీసీ ఓట్ అన్‌చేంజ్ డేటా, ఇంట్రెస్ట్ రేట్ డేటా ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. యూఎస్‌ది అయితే రిమైన్స్ అన్‌చేంజ్డ్. మన ఇండియాది కూడా రిమైన్ అన్‌చేంజ్డ్ ఉంది. హోప్ ఏంటంటే లండన్‌ది కూడా అదే ఉండొచ్చు. నెక్స్ట్ యూఎస్‌కి సంబంధించిన రిటైల్ సేల్స్ డేటా అనేది రావాల్సి ఉంది. జాబ్లెస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి, నిరుద్యోగ వృద్ధి అది కూడా యూఎస్‌కి సంబంధించిన ఈరోజు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్‌లో చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తున్నాం. వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇక మనం ఫీచర్స్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ అంతా కూడా లాంగ్ బిల్డప్ ఎక్కువ ఉంది. చూడండి గ్రీన్ కలర్లోనే ఎక్కువ కనిపిస్తుంది. బట్ వన్ డే మాత్రం రెడ్ ఉంది. అంటే ఇది ఏంటంటే షార్ట్ బిల్డప్. రెస్ట్ ఏంటంటే మనకి ఎక్కువగా లాంగ్ బిల్డప్పే చూపిస్తుంది. నిన్నటి రోజున చూస్తే మనకి మార్కెట్ డ్రాప్ అయింది. ఓకే. క్లియర్గా మనం ఏమనుకున్నాం, లోవర్ లెవెల్లో షార్ట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది. అప్ సైడ్ మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ఎందుకంటే హై ప్రైస్ ఆల్వేస్ ఏంటంటే టెంప్టింగ్ చేస్తూ ఉంటుంది ఏది షార్ట్ చేయాలి అని చెప్పేసి. బట్ ఇగ్నోరెంట్ అంటే నాలెడ్జ్ లేకపోతే ఐడియా లేకపోవడం వాళ్ళు ఏంటంటే హైలో సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఇనీషియల్ డేస్లో ఎవ్రీబడి డూస్ లైక్ దట్. ఓకే. ఎనీహౌ ఇక్కడ దే నో రిటైలర్స్ మైండ్ సెట్ ఇక్కడ కింద నుంచి పైకి పుష్ చేశారనమాట. అఫ్కోర్స్ ఎనీథింగ్ పాసిబుల్ అనుకోండి. బట్ జనరల్ కాంటెక్స్ట్ అనేది చెప్తున్నాను. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నిన్న షార్ట్ కవరింగ్ జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంది మార్కెట్. ఓకే. షార్ట్ కవరింగ్ జరిగినట్టు చూపిస్తూ ఉంది. చూద్దాం. అండ్ ఓవరాల్గా మనం చూస్తే లాంగ్ బిల్డప్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ షార్ట్ కవరింగ్ జరిగినట్టు తెలుస్తుంది. షార్ట్ బిల్డప్ తక్కువగా కనిపిస్తుంది. లాంగ్ అన్వైండింగ్ కూడా తక్కువగా కనిపిస్తుంది. ఓకే. సో ఓవరాల్ కాంటెక్స్ట్ మనకేంటంటే కొద్దిగా పాజిటివ్గానే ఈ యొక్క బిల్డప్ అనేది జరిగినట్టు చూపిస్తూ ఉంది. అండ్ హీట్ మ్యాప్ ఒకసారి జస్ట్ ఒక ఓవర్ వ్యూ కోసం మనం చూస్తే ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ అనుకున్నాం కదా మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ అని చెప్పేసి. హీరో మోటార్ కార్ప్, పవర్ గ్రిడ్, ఐచర్ మోటార్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీ ప్యాక్ అండర్ ప్రెషర్లో ఉంది నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే. సో 50-50 అయితే కనిపిస్తుంది నాకు.
హ్మ్. ఏది గెయినర్స్, లూజర్స్ కంపారిజన్‌లో పెద్దగా అగ్రెసివ్‌గా బుల్లిష్, అగ్రెసివ్‌గా బేరిష్ అయితే కనిపించట్లేదు. అండ్ మనకి ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్. సో, బ్యాన్ లిస్ట్‌లోంచి సెయిల్ బయటికి రావడం జరిగింది. సో, దాంట్లో మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్‌లో ఉన్నాయి. వీటిల్లో ఒకవేళ మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఓన్లీ క్యాష్ మార్కెట్‌లోనే ట్రేడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఫీచర్ అండ్ ఆప్షన్స్‌లో ఏవైతే స్టాక్స్ వాచ్ లిస్ట్ ఉందో, ఐ మీన్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. రైట్. ఇక మనకి ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. చూస్తే మనకి 21,000 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్‌గా సెల్లింగ్ చేసి పెట్టారు కాల్స్ అయితే. సో, అది ప్రస్తుతం మనకున్న హడల్. చూద్దాం ప్రీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో, లేకపోతే గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా హింట్ ఇస్తది మనకి. ప్రస్తుతానికి 21,000 అనేది ఎక్కువగా కాల్స్ సెల్ చేసి పెట్టారు. అంటే వాళ్ళు రెసిస్టెన్స్ అని చెప్పేసి భావిస్తున్నారు. ఓకే. సో, దాని తర్వాత మనకి 21,100 ఉంది. అండ్ దాని తర్వాత సపోర్టు 20,800 దగ్గర కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. అండ్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి నియర్ బై ట్రేడ్ జరగొచ్చు ఈరోజు. అయితే ఓవరాల్‌గా ఎక్కువ మంది ఏం చేశారంటే కాల్సే సెల్ చేశారు. ఓకే. ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి రిస్క్ ఏదన్నా ఉంటదేమో డౌన్ సైడ్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ మంది కాల్సే సెల్ చేశారు. ఓటీఎమ్స్ అయి కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే నిన్న ఎక్స్‌పైరీ అయిపోయింది. నిన్నటి రోజున మనం ఏమనుకున్నామంటే 47,200 అండ్ 47,500 నిన్నటి రోజున రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఏం చేశారు 47,100 టార్గెట్ చేసేసారు నిన్న. అండ్ ఐ థింక్ దాని కింద దాని పైన మొత్తం కూడా కాల్స్ పుట్స్ జీరో అనేది చేయటం అనేది జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే 47,500 అనేది మనకున్న రెసిస్టెన్స్. దాని తర్వాత రౌండ్ నెంబర్ 48,000. అండ్ ప్రస్తుతం అయితే అగ్రెసివ్ సపోర్ట్ అని చెప్పలేం కానీ 47,000 దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ బ్రాడర్ సెన్స్లో వీళ్ళైతే కాల్సే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ ఇది. ఫిన్ నిఫ్టీ అనేది మనం చూస్తే దీంట్లో 21,200 కాల్ పుట్ ఎక్కువగా సెల్ చేశారు. సో, సైడ్ వేస్ యాక్టివిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ 21,000 సపోర్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత 21,400 పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. ఓవరాల్‌గా బ్రాడర్ సెన్స్‌లో కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఫిన్ నిఫ్టీలో. అండ్ మిడ్ క్యాప్‌లో చూస్తే మనకి 1000 దగ్గర అయితే కొద్దిగా అగ్రెసివ్‌గా సపోర్ట్ ఉంది. అందుకని అక్కడ సెల్లింగ్ చేశారు. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి. సో, ప్రస్తుతం కొద్దిగా పుట్సే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా రెసిస్టెన్స్ అయితే స్ట్రాంగ్‌గా కనిపించట్లేదు. ఇది బ్రాడర్ సెన్స్‌లో మనం తీసుకున్నట్టయితే. అండ్ ఒక్కసారి ఎఫ్ఐఎస్, డిఐఎస్ యాక్టివిటీ అనేది చూద్దాం. ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ అవుట్ స్టాండింగ్ అంటే మొత్తం కాల్స్, పుట్స్ ఎలా ఉన్నాయి ఎఫ్ఐఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే లాంగ్ 11 లక్షలు లాంగ్ ఉన్నారు. షార్ట్ ఏది కాల్స్ అనమాట. కాల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. 11 లక్షలు లాంగ్ ఉన్నారు. అండ్ 7.8 అనుకుందామా? ఓకేనా? రఫ్గా 8 lakhs ఏమో షార్ట్ ఉన్నారు. ఓవరాల్గా లాంగు, షార్ట్ రెండు కూడా తీసేయాలి కదా. కొన్నేమో లాంగ్ ఉన్నారు అప్ సైడ్, ఐ మీన్ లాంగ్ ఉన్నారు, కొన్ని షార్ట్ ఉన్నారు. రెండింటిని చేస్తే మనకి రిజల్టెంట్ ఎంత వచ్చిందంటే 3.1 lakh వచ్చిందనమాట. ఓకే. సో, ఇది ప్రస్తుతం బుల్లిష్ సైడ్ చూపించడం జరిగింది. ఎందుకు? లాంగ్ ఎక్కువ ఉన్నారు చూడండి. ఇక్కడ 11 లక్షలు లాంగ్ ఉన్నారు. 11 lakhs కాల్స్. ఓకే. అండ్ షార్ట్ చేశారు కాల్స్ని. అవి ఎక్కడైనా కావచ్చు, ఓటీఎమ్స్ కావచ్చు, ఇన్ ద మనీ కావచ్చు, ఎట్ ద మనీ కావచ్చు. ఓకే. బట్ అవి మనకు తెలియవు కానీ ఓవరాల్గా చూస్తే దగ్గర దగ్గర 8 lakhs ఏం చేశారంటే షార్ట్ చేశారు, సెల్ చేశారు. సో, ఈ రెండింటి డిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 3.1 lakh ఉందన్నమాట. బట్ అది లాంగ్ సైడ్ ఎక్కువ ఉంది. సో, బుల్లిష్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పుట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే పుట్ కూడా లాంగ్ 11 లక్షలు ఉన్నారు, షార్ట్ 7 lakhs ఉన్నారు. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 3.5 lakh క్వాంటిటీ అనేది బేరిష్ సైడ్ అనేది రావడం జరిగింది. సో, నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే ఈ రెండింటికి లాంగ్ ఎక్కువ ఉన్నారా, ఐ మీన్ కాల్స్ ఎక్కువ బై చేశారా, పుట్స్ ఎక్కువ బై చేశారా? ఇక్కడ చూడండి, పుట్స్ ఏమో 3.54 అనేది బై చేశారు కదా. అదేవిధంగా కాల్స్ అంతా 3.1 lakh బై చేశారు మనకున్న డేటా ప్రకారం. సో, చూస్తే మనకి పుట్సే ఎక్కువగా బై చేశారనమాట. అంటే కొద్దిగా కాల్స్ బేస్లో చూసుకున్నట్టయితే పుట్స్ ఎక్కువగా బై చేశారు. అంటే వాళ్ళు బేరిష్ వ్యూలో చూస్తున్నారు. బట్ ఇట్ కెనాట్ గివ్ కంప్లీట్ పిక్చర్. ఓకే. బేరిష్ వ్యూలో చూస్తున్నారు. ఇక్కడ చూడండి 13th
యాక్టివిటీ అనేది మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 11th 12th 13th ఈరోజు నిన్న ఓవరాల్గా పుట్సే ఎక్కువగా బయింగ్ చేసినట్టు చూపిస్తుంది డేటా. బట్ అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది నిన్నటి జరిగిన యాక్టివిటీ అనమాట. ఇదేమో ఓవరాల్గా మనకి ఓకే 13th నాటికి మనకి ఓవరాల్గా ఎఫ్ఐఎస్ యాక్టివిటీ. బట్ నిన్న ఏం జరిగిందనేది చూస్తే మనకి ఇక్కడ లాంగ్ తీసుకున్నారు, లాంగ్స్ ఉన్నవాటిని ఎగ్జిట్ అయిపోయారు. అంటే లాంగ్ ఉంటాయి కదా కాల్స్, ఎగ్జిట్ అయిపోయారు. అందుకని నెగిటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది, మైనస్ ఇండికేట్ చేస్తుంది. అంటే లాంగ్ అన్వైండ్ చేశారు. లాంగ్ అన్వైండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ పొజిషన్ ఉంది, నేను 100 రూపీస్ దగ్గర బై చేశాను, నేను ఎగ్జిట్ అయిపోతున్నా, అది లాస్కి కానీ ప్రాఫిట్కి కానీ, దాన్ని లాంగ్ అన్వైండింగ్ అంటారు. ఇది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ మైనస్లో ఉంది లాంగ్ అన్వైండింగ్. దాని తర్వాత షార్ట్ కవరింగ్ కూడా చేశారు, ఏది కాల్స్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కాల్స్లో వీళ్ళు ఏం చేశారు? షార్ట్ కవరింగ్ చేశారు. అంటే షార్ట్ చేసిన కాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రికవర్ చేశారనమాట. అందుకని ఇది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, మనకి షార్ట్ కవరింగ్ ఎక్కువగా జరిగింది కాబట్టి బుల్లిష్ సైడ్ అనేది మనం తీసుకుంటున్నాం. ఓకే, ఓవరాల్గా కాల్స్లో నిన్న బుల్లిష్ వ్యూలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు? షార్ట్ కవరింగ్ చేసేసారు. ఆల్రెడీ షార్ట్ చేసిన కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేశారనమాట. అంటే రికవర్ చేశారంటే వాళ్ళకి సమ్ పెయిన్ ఉంది కదా, ఫియర్ కానీ పెయిన్ కానీ ఉంది కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, అందుకని వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు ఏదైతే షార్ట్ చేశారు అది. బట్ అగ్రెసివ్గా చేశారు కాబట్టి షార్ట్ కవరింగ్ మనకు ఓవరాల్గా నెట్ చూసుకున్నట్టయితే బుల్లిష్ చూపిస్తుంది. అదేవిధంగా పుట్స్లో మనం చూసుకున్నట్టయితే పుట్స్లో కూడా వాళ్ళు కొన్ని లాంగ్స్ బై చేస్తారు, కొన్ని షార్ట్ చేస్తారు. ఇక్కడ పుట్స్లో కూడా షార్ట్ కవరింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఓకే, ఓవరాల్గా ఆ డిఫరెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 1 lakh క్వాంటిటీ పుట్స్ అనేది కనిపిస్తుంది. బట్ బిగ్ డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. ఓవరాల్గా ఇక్కడ నిన్నటి రోజున యాక్టివిటీ మాత్రం చూస్తే బుల్లిష్గానే ఉంది. ఈ రెండు డిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే ఓకే అది. దాని తర్వాత ఇక్కడ ఎఫ్ఐఎస్ 4710 కోట్లు బై చేశారు, వెరీ గుడ్ అమౌంట్ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ దగ్గర 459 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ ఏం సెల్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఏం బై చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్లో ఏం చేశారు అనేది మనం చూసుకున్నట్టయితే షార్ట్ చేశారనమాట, ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేది మనం చూస్తే ఇక్కడ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ మనం చూస్తే 129 crores నెగిటివ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 729 crores నెగిటివ్గా ఉంది. అదర్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 1.7 crores నెగిటివ్గా ఉంది. షార్ట్ చేసినట్టు చూపిస్తుంది. ఏది ఎఫ్ఐఎస్ షార్ట్ కాదు, ఇక్కడ వాళ్ళు నెగిటివ్గా ఉన్నారనమాట. ఏది ఫ్యూచర్స్లో. ఇంతకుముందే మనం చూసుకున్నట్టు ఫ్యూచర్స్లో లాంగ్ తీసుకున్నారు, ఇప్పుడైతే నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ క్యాష్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేశారు, ఓవరాల్గా అయితే పుట్స్ ఏమో ఎక్కువగా బై చేశారు. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఇక్కడ మనకు క్లారిటీగా రావట్లేదు, మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎనీహౌ బిగ్ డిఫరెన్స్ లేదు నంబర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బుల్లిష్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ బేరిష్ ఉంది. బేరిష్ ఎక్కువగా ఉంది ఓపెన్ పుట్స్లో, బట్ మనకి అగ్రెసివ్ బేరిష్నెస్ అయితే కనిపించట్లేదు. ఓకే, మైనర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫైన్. అండ్ ఒక్క నిమిషం, ఇది అదర్స్ ఇంక్లూడ్ ఫిన్ నిఫ్టీ మిడ్ కిపి ద వాల్యూమ్స్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ దీస్ ఓకే. ఎఫ్ఐఎస్ బయింగ్ ఫీచర్స్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ features is a negative sign. Feature number is only 1 day's data and must be read along with overall OI data below. Stock number has long term impact but is not useful for short. Okay friends, ఇక్కడ వీళ్ళు షార్ట్ చేశారు నిఫ్టీలో, నెగిటివ్గా చూపిస్తుంది కదా. డైలీ మనకు పాజిటివ్గా ఉందంటే లాంగ్. ఇక్కడ నిఫ్టీ ఫీచర్స్ని షార్ట్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ని షార్ట్ చేశారు. అదర్స్ అంటే ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఫీచర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా షార్ట్ చేశారు. వాటిలో తక్కువ యాక్టివ్గా ఉంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే వీళ్ళు వయా ఫీచర్స్ షార్ట్ చేసినట్టు చూపిస్తుంది అండ్ క్యాష్ మార్కెట్లో లాంగ్ ఉన్నట్టు చూపిస్తుంది ఇక్కడ. ఓకే క్లియరా? ఎనీ డౌట్ అక్కడ? హోప్ అక్కడ దాకా క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. అయ్యా ఇక మనకి ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే వీక్లీ డైలీ టైం ఫ్రేమ్లో 5% డ్రాప్ అయింది. సో ఆప్షన్ ప్రీమియమ్స్ డెఫినెట్గా చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్ వాజ్ స్టేబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది కూల్ అయింది 5%. అండ్ డౌ జోన్స్ అనేది చూద్దాం. అండ్ డౌ జోన్స్ చూస్తే ఒకసారి వాల్యూమ్స్ ఆఫ్ చేస్తున్నాను. ఎక్సలెంట్ రన్అప్ ఫ్రెండ్స్, అసలు ఎక్కడ ఆగట్లేదు, 45 degreesలో వెళుతుంది. సో ఇది వెరీ స్ట్రాంగ్ బుల్లిష్
ట్రెండ్‌గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వెరీ స్ట్రాంగ్ బుల్లిష్. చూడండి స్మాల్ ఫ్లాగ్స్ ఇదంతా జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. అక్కడి నుంచి బ్రేక్అవుట్ మళ్ళీ వెళ్లారు. ఇదంతా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. సో, ఇది మనం ఈవెన్ సూపర్ ట్రెండ్ గానీ, మూవింగ్ యావరేజెస్ గానీ యూజ్ చేసుకున్నా సరే మనకి స్ట్రాంగ్ కౌంటర్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్ సైడ్. సో, ప్రీవియస్‌గా మనం డ్రా చేసిన ఏ ఒక్క రెసిస్టెన్స్ లెవెల్‌ని కూడా ఎక్కడ కూడా రెస్పెక్ట్ చేయలే. చూడండి ఒక్క రెడ్ క్యాండిల్ గానీ, విక్ గానీ ఎటువంటి ఫార్మేషన్ లేకుండా వెళుతూ ఉన్నారు. నెక్స్ట్ డాలర్ ఇండెక్స్ మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సో, ప్రీవియస్‌గా మనం అనుకున్న ఇక్కడ మేబీ రెసిస్టెన్స్ ఉండొచ్చు అని చెప్పేసి ఒకవేళ ఈ లెవెల్ ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే మనకు కూడా ఇండియా కూడా నెగెటివ్‌గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి. ఓకే. డాలర్ ఇండెక్స్‌కి ఇండియాకి ఉన్న కోరిలేషన్ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్‌కి నెగెటివ్ కోరిలేషన్ ఉంటుంది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ అయితే వీక్‌గా కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా మన ఇండియా కొద్దిగా పాజిటివ్‌గానే తీసుకోవచ్చు దీన్ని. ఓకే. పాసిబిలిటీ ఉంది. మన ఇండియా మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ మనం కొద్దిగా నిన్న ఏదన్నా వీక్‌గా ఉంటదేమో అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటంటే సర్ప్రైజ్‌గా మార్కెట్ అయితే ఎక్కడ రుకేగా నై అంటుంది. వెళ్ళిపోతా ఉంది. సో, వెరీ గుడ్. ఇదంతా కూడా మేబీ షార్ట్ టర్మ్ అక్యుములేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి మనకి ఆల్ టైమ్ హైయే కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ప్రీవియస్ డే హై మాత్రమే మనం మార్క్ చేసుకోగలం. సో, ప్రస్తుతానికి ఈ యొక్క లెవెల్ ప్రీవియస్‌గా ఏదైతే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయిందో అదే పాయింట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో, ప్రస్తుతానికి అయితే పాజిటివ్‌గా కనిపిస్తుంది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ప్రస్తుతానికి సో కొద్దిగా స్లగ్గిష్‌గా ఉంది. ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ లోపలే ట్రేడ్ అవుతుంది. అలానే వీక్‌నెస్ ఏం లేదు. చూడండి డౌన్ సైడ్ వచ్చినప్పుడు వెంటనే బాయర్స్ యాక్టివిటీ అనేది కనిపించింది. సో, ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఈ ఈ యొక్క నెక్ లైన్ నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఇవి మీరు లైవ్‌లో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ ప్రైస్ దగ్గర యాక్టివిటీ ఎలా ఉందని చెప్పేసి. ఎందుకంటే ప్రీవియస్‌గా మార్కెట్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయింది. సపోర్ట్ తీసుకుంది. సో, పాజిబిలిటీ ఉంది అక్కడ. సో, ఏదైనా ప్రైస్ యాక్షన్ మనకి ఆపర్చునిటీ ఇస్తే కూడా మనం లాంగ్ పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్‌లో మనం చూస్తే సో, ప్రస్తుతానికైతే చక్కగా ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్తూ ఉంది. సో, ఇమీడియట్‌గా మనకున్న 21,200 లెవెల్స్ ఈ లెవెల్ గాని బ్రేక్అవుట్ జరిగితే నెక్స్ట్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే స్కోప్ ఉంది. ఓకే. పాజిటివ్‌గా ఆలోచిద్దాం. ఎందుకంటే పాజిటివ్‌గానే ఉన్నాయి కాబట్టి. అండ్ డైలీ టైం ఫ్రేమ్‌లో మనం చూసుకున్నట్టయితే అగైన్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ డ్రాప్ అయ్యారు. ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని కూడా బ్రేక్ చేశారు. బట్ ఎక్కడ కూడా మళ్ళీ క్లోజింగ్ ఇవ్వలేదు. మళ్ళీ వెంటనే అప్ సైడ్ పుషింగ్ అనేది కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికి ఏంటంటే మనం దీన్ని రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు సెన్సెక్స్‌లో. ఇక బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ సేమ్ ఫిన్ నిఫ్టీ లాగే కనిపిస్తుంది. ఓకే. అండ్ ప్రస్తుతం అయితే ప్రీవియస్‌గా నెక్ లైన్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే. 47,000 దగ్గర అండ్ 47,000 పైన క్లోజింగ్ ఇచ్చారు. నెక్స్ట్ రౌండ్ నంబర్ ఏంటి మనకి 47,500 అప్ సైడ్ స్లోగా వెళ్ళొచ్చు, పాసిబుల్ ఉంది. మేబీ ఈరోజు కాకపోయినా. అండ్ నిఫ్టీ కూడా సేమ్ రిజెక్షన్ అయితే జరిగింది. అండ్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇమీడియట్‌గా 21,040 అనేది మనం తీసుకోవచ్చు. అండ్ సపోర్ట్ లెవెల్ అయితే దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు 20,900. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో, గిఫ్ట్ నిఫ్టీ మనకి ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారని చెప్పేసి అనుకున్నాం. బట్ డైరెక్ట్‌గా మళ్ళీ గ్యాప్ అప్ అయ్యారు. ఇక్కడ స్ట్రగుల్ అయింది మార్కెట్, వాస్తవం అది. మల్టిపుల్ టైమ్స్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఇది. అదంతా క్లియర్ చేసుకొని నెక్స్ట్ డైరెక్ట్‌గా గ్యాప్ అప్ అయింది. బట్ ప్రస్తుతం మనం చూస్తున్న సమయంలో 21,230 ఉంది గిఫ్ట్ నిఫ్టీ. బట్ మన నిఫ్టీ ఎక్కడో క్లోజ్ అయింది 20,930. 930 దగ్గర దగ్గర 330 300 పాయింట్స్ మనకి పాజిటివ్‌గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఆ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అండ్ అది మనకున్న సిచ్యువేషన్. అండ్ ఈ డాలర్ ఇండెక్స్ కూడా నెగెటివ్‌గా ఉంది కోరిలేషన్. ఓకే, గుడ్. టెక్నికల్‌గా మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ 50లో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో, దట్ ఈస్ ఫర్ టుడేస్ అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యావ్ ఏ గ్రేట్ డే.